నిత్యం ప్రజల్లో ఉంటే విజయం వైసీపీ వెంటే ఉంటుందన్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం కుట్రలు చేసినా పోరాడాలని తప్ప వెనుకడుగు వేయొద్దన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలని నేతలకు పిలుపునిచ్చారు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయిన జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు, పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు, ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. ఎస్ చేస్తాడు, కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకు సపోర్ట్గా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గ్రామాల్లో పార్టీ బలంగా ఉందన్నారు జగన్. అక్రమంగా గెలవాలని అధికార పార్టీ కుట్రలు చేసినా ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు జగన్. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. మరో ఏడాదిలో తన పాదయాత్ర మొదలవుతుందన్నారు జగన్. ఆ తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం వైసీపీదేనన్నారు జగన్. గవర్నెన్స్ చూస్తే అక్కడ జగన్ ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వెన్నుపోటు పార్టీ ఉంది. తేడా అల్లా కేవలం ఒక మనిషే. కానీ పరిపాలన చూస్తే ఆ రోజు మన 5 సంవత్సరాల పాలనలో ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది ఏమిటి అనంటే, జగన్ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎందుకు జరగడం లేదు అన్న చర్చ ప్రతి ఇంట్లో కూడా జరుగుతూ ఉంది. మరోవైపు రాజమండ్రి కృష్ణానగర్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ చేరికల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై చేరికలేంటని అభ్యంతరం చెప్పారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు మార్గాని భరత్. దీంతో భరత్ సహా పలువురు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.